Success doesn't come by what you do occasionally, but consistently. అప్పుడప్పుడు ఏవో ఒక పనులు చేయడం ద్వారా జీవితంలో సక్సెస్ రాదు. నిలకడగా చేయడం వల్ల సక్సెస్ అన్నది వస్తుంది. ఇప్పుడు పిల్లలు చూడండి, కొంతమంది పరీక్షల టైంలో పుస్తకాలు తీస్తారు. అది కాకుండా నిత్యంగా వాళ్ళు చదువుతా పోతే, ప్రతిరోజు సబ్జెక్ట్స్ని కవర్ చేసుకుంటూ ఉంటే వాళ్ళకు ఈజీగా సక్సెస్ అన్నది వస్తుంది. స్ట్రెస్ అన్నది ఉండదు ఎట్టి పరిస్థితుల్లో. ఇల్లు సదురుడు కూడా ఉంటుంది కదండి. కొంతమంది పండగలు వచ్చేసరికి ఇల్లు సదురుడు స్టార్ట్ చేస్తారు. అదే ప్రతి నిత్యం కూడా కొద్దిగా ఒక్కొక్క చిన్న రూము చదువుతూ ఉంటే మనకు గ్యారంటీగా ఈ అవసరం పడదన్నమాట. పండగలకి పబ్బాలకి చెయ్యాలన్నది ఇల్లు స్వచ్ఛంగా నీట్గా శుభ్రంగా ఉంటుంది. సో అలాగే మన మైండ్ కూడా ప్రతిరోజు మెడిటేషన్ చేయాలి, ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయాలని ఎందుకు చెప్తారు? అది నిలకడగా పవిత్రంగా ఉంటే మంచి ఆలోచనలు వస్తాయి. మన లైఫ్ స్టైల్ కూడా అంత అద్భుతంగా ఉంటుంది అని దాని ఉద్దేశం. కొంతమంది యోగా డే రోజు తప్ప యోగా చేయరు మహానుభావులు. నడుము పట్టేస్తుంది, అంతకుమించి ఏం లేదు. అది నిరంతరంగా చెయ్యాలి. అంటే ప్రతిదీ కూడా ఎక్సర్సైజ్, జిమ్కి వెళ్ళే వాళ్ళు నిరంతరంగా చేయాలి. నిరంతరంగా అది కొద్దిగా అయినా సరే చేస్తున్నప్పుడు, వాకింగ్ చేయాలన్నా నిరంతరంగా కొన్ని స్టెప్పులు వేస్తే శరీరం హెల్తీగా ఉంటుంది. దీని అర్థం అదన్నమాట. అతి ప్రేమ ఒకేసారి చూపించడం కాదు, కొద్దిగా ప్రేమ. గమనించిన అతి అంటారు చూసారా, అతి సర్వత్రా వర్జయ్యతని, అతి మంచిది కాదు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని నిత్య జీవితంలో కూడా మనం ఇది ఇచ్చేయాలన్నమాట, ప్రాక్టీస్ చేయాలి. కొంతమంది నాయకులు వచ్చినప్పుడు ఊరంతా శుభ్రం చేస్తారు. వాళ్ళు వెళ్ళిన మరుసటి రోజు మళ్ళీ గత్తర తయారైపోతుంది. ఇది కాదు, ఎవరి కోసమో కాదు, మన కోసం మనం ఇది రెగ్యులర్గా చేస్తే, నిలకడగా చేస్తే అప్పుడు జీవితంలో మనకి మంచి ఎదుగుదల అనేది వచ్చే అవకాశం ఉంది.